నమస్కారం హెచ్సివి వార్తలకు స్వాగతం. ఈరోజు వార్తల ముఖ్యాంశాలు. సునామీని తలపించిన ఓటర్ల తీర్పు, గుంటూరు జిల్లాలో కూటమి హవా. తెనాలి కూటమి విజేత నాదెండ్ల మనోహర్ కార్యాలయం వద్ద అభిమానుల సంబరాలు. తెనాలి పట్టణంలో వివిధ కోణంలో కూటమి అభిమానుల సంబరాలు. సార్వత్రిక ఎన్నికల ఫలితాలు టీడీపీ, జనసేన, భారతీయ జనతా పార్టీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపాయి. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తమ సమీప అభ్యర్థి స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పై 48,000 పైచిలకు భారీ మెజార్టీతో విజయం సాధించడంతో తెనాలి పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం నందు జనసేన పార్టీ శ్రేణులు సంబరాలను అంబరానంటిలా నిర్వహించారు. మంగళవారం సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం నుండి కూటమి శ్రేణుల్లో జోష్ మెల్లమెల్లగా మొదలై మధ్యాహ్నానికి తారాస్థాయికి చేరింది. ఈ క్రమంలో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీ చేసిన కూటమి జనసేన పార్టీ అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు పార్లమెంట్ నుండి పోటీ చేసిన కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్లు మెజార్టీ పరంపరతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు అంబరానంటాయి. మనోహర్ సతీమణి డాక్టర్ మనోహరం సంబరాల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకులు, జనసేన పార్టీ వీర మహిళలు రెట్టించిన ఉత్సాహంతో ఈ సంబరాల్లో పాల్గొన్నారు. జై జయ ధ్వానాలతో సందడి నెలకొంది. బాణాసంచా మోతలు మిఠాయిల పంపకాలతో కార్యక్రమం ఆద్యంతం విజయోత్సవ సంబరాలు అంబరానంటాయి. జనసేన పార్టీ అధినేత కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను అని ఎలాగైతే మాట మీద నిలబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న యువత, వృద్ధులు అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి కూటమికి మద్దతు తెలిపే విధంగా వ్యూహం నాకు వదిలేయండి, నన్ను నమ్మండి అని పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా దాన్ని నమ్మి కూటమికి ఇంత భారీ మెజారిటీతో, చరిత్రలో కని విని ఎరుగని మరో మెజారిటీతో ఈరోజు కూటమి గెలుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. కీలకమైన మన నాదెండ్ల మనోహర్ గారు ఖచ్చితంగా మంత్రివర్గంలో మంచి తీసుకుంటారని ఆశిస్తూ జై జనసేన. సంవత్సరాల కష్టానికి ఈ రోజు ఫలితం దక్కింది. ప్రజలే తీర్పునిచ్చారు. సిపిఎన్ తెనాలిలో ఆలుపాటి రాజేంద్ర ప్రసాద్ గారు, గుంటూరు పార్లమెంట్ లో పెమ్మసాని గారు, ఆ నాదెండ్ల మనోహర్ గారు వీళ్ళందరూ గెలిచారు. ఇదే కాకుండా మెజారిటీ 153 సీట్లు రాబోతున్నాయి. ఎవడైనా ఎక్కువ మాట్లాడాడో ప్రతి ఒక్కరి లెక్కలు తీరుస్తాం. వైసీపీ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫేస్బుక్ అకౌంట్లు సైతం డియాక్టివేట్ చేసుకున్నారు. ఒక్కొక్కడి ఒన్నులో భయం పుట్టింది. కాబట్టి తెలుగుదేశం పార్టీకి రాబో రోజుల్లో ఉన్నత స్థానం కలుగుతుంది, ఏపీ అభివృద్ధి కలుగుతుంది అని చెప్పి హెచ్చరిస్తూ జగన్మోహన్ రెడ్డి బట్టలు ప్యాక్ చేసుకొని సర్దుకొని వెళ్ళిపో జైలుకి. తెనాలి నాదెండ్ల మనోహర్ గారు 23,600 మెజార్టీతో 8వ వార్డులలో ఇంత మెజార్టీతో ఉన్నారు. ఇంకా 13 రౌండ్లు ఉంది. మా అంచనా ప్రకారం 40,000 మెజార్టీ దాడుతున్నాం అనుకుంటున్నాము. ఇంత విజయాన్ని కారణంగా తెనాలి పట్టిన ప్రజలు ఒక్కరికి మేము ధన్యవాదాలు చేస్తున్నాం. జై నాదెండ్ల. మంగళవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో తెనాలి సబ్ డివిజన్ పరిధిలోని తెనాలి, పొన్నూరు నియోజకవర్గాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా 26 పోలీస్ పికెటింగ్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెనాలి డీఎస్పీ రమేష్ బాబు తెలిపారు. మంగళవారం సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ క్రమంలో డీఎస్పీ రమేష్ బాబు బందోబస్తు కార్యాచరణలో భాగంగా విధి నిర్వహణలో ఉన్న సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ క్రమంలో డీఎస్పీ రమేష్ బాబు మీడియాతో మాట్లాడుతూ కౌంటింగ్ ప్రక్రియ వేళ మెజార్టీ విజయం దశగా ఉన్న అభ్యర్థికి అభిమానులు అనుమతులు లేకుండా విజయోత్సవాలు జరుపుకోరాదని, ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉన్నా ప్రశాంతంగా జరుపుకునే విధంగా ఉండాలని సూచించారు. ఎలాంటి అల్లర్లకు తావు లేకుండా ఎస్ఐ స్థాయిలో 15 మొబైల్ టీములను ఏర్పాటు చేశామని అన్నారు. విజయోత్సవ సంబరాలకు అనుమతులు లేవని అన్నారు. ఈరోజు అందరికీ తెలిసిన విషయం కౌంటింగ్ డే. ఈ కౌంటింగ్ డే పురస్కరించుకొని మరి ఎక్కడ కూడా తెనాలి సబ్ డివిజన్లో 2 కాన్స్టిట్యుయెన్సీస్ తెనాలి అండ్ పొన్నూరు కాన్స్టిట్యుయెన్సీలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. డివిజన్ పరిధిలో 26 పికెట్స్ ఓపెన్ చేసాం. అలాగే మొబైల్ పార్టీస్ ఒక 15 మోగుతున్నాయి. అలాగే ఇన్స్పెక్టర్స్ స్థాయిలో మొబైల్ పార్టీలో ఉంటారు. అలాగే క్యూఆర్టీ టీమ్స్లో కూడా ఇన్స్పెక్టర్స్ అండ్ ఎస్ఐస్ కూడా ఉంటారు.
క్యూఆర్టీ దగ్గర 13 క్యూఆర్టీ టీమ్స్ తిరుగుతున్నాయి. అలా అది కాకుండా డిఎస్పీ స్థాయిలో స్ట్రైకింగ్ ఫోర్సులు తిరుగుతున్నాయి. ప్రజలందరూ కూడా మా అప్పీల్ ఏంటంటే ప్రశాంతమైనటువంటి దీంట్లో విక్టరీ ఇది అభినందనలు తెలియజేసుకోవాలి. కానీ పొజిషన్కి సంబంధించి విక్టరీ పొజిషన్కి సంబంధించినటువంటి అనుమతి లేనిదే కూడా చేయకూడదు. అలాగే 144 సెక్షన్ అమల్లో ఉంది, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉంది. ఎక్కడ కూడా గ్యాదరింగ్ ఉండకూడదు. ఆ పర్మిషన్ లేకుండా ఏదైనా కూడా పొజిషన్లో ఉండే మట్టుకి స్పెసిఫిక్ కేసులు వాళ్ళ మీద క్రిమినల్ కేసులు కూడా రిజిస్టర్ అవుతాయి. అందరూ కూడా మాకు సహకరించి, ప్రజలంతా సహకరించి, అన్ని రాజకీయ పార్టీలు కూడా సహకరించి ప్రశాంతమైన వాతావరణంలో ఈ రెండు నియోజకవర్గాల్లో కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. కార్యకర్తలు కూడా మనసులో ఉంచుకొని ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి గొడవలు జరగకుండా పోలీసు వారికి కూడా సహకరించవలసింది కోరుతున్నాం. గుంటూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను టీడీపీ జనసేన పార్టీలు క్లీన్ స్వీప్ చేశాయి. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెళ్ల మనోహర్ తమ సమీప ప్రత్యర్థి స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పై 48,000 పైచిలకు భారీ మెజార్టీతో గెలుపొందగా, గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తమ సమీప ప్రత్యర్థి కిలారి వెంకట రోసియాపై 3 లక్షల పైచిలకు భారీ మెజార్టీతో ముందుకు సాగుతున్నారు. గుంటూరు జిల్లాలోని అన్ని అసెంబ్లీ స్థానాలను తెలుగుదేశం జనసేన కూటమి కైవసం చేసుకుంది. గుంటూరు పార్లమెంట్ నుండి పెమ్మసాని చంద్రశేఖర్ అనూహ్యమైన మెజార్టీ దిశగా ముందుకు సాగుతున్నారు. కాగా తెనాలి నుండి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ తమ సమీప ప్రత్యర్థి అన్నాబత్తుని శివకుమార్పై 48,112 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. క్లిష్ట పరిస్థితులను అధిగమించుకుంటూ అందరి వాడిగా నాదెండ్ల మనోహర్ రాజధాని అమరావతిలో భాగమైన తెనాలి ప్రాంత అభివృద్ధితో పాటు పట్టణంలోని క్లిష్టమైన సమస్యలను పరిష్కరించే 10 అంశాల పథకం కార్యాచరణలో పెట్టి తమ లక్ష్యాలను సాధిస్తూ మరింతగా ఈ ప్రాంత ప్రజల మనిషిగా రాణించాలని ఆశిద్దాం. అదేవిధంగా గుంటూరు పార్లమెంట్ స్థానాన్ని మార్గదర్శ కల్పించే విధంగా పెమ్మసాని సేవలు కొనసాగించాలని కూడా ఆశిద్దాం. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన జనసేన పార్టీ పిఎసి చైర్మన్ నాదెళ్ల మనోహర్ తమ సమీప ప్రత్యర్థి స్థానిక శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పై భారీ మెజార్టీతో గెలుపొందారు. అట్లే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తమ సమీప ప్రత్యర్థి కిలారి వెంకట రోసిపై భారీ మెజార్టీతో ముందుకు దూసుకువెళ్తున్నారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెనాలి వాక్ చౌక్ లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంబరానంటేలా సంబరాలు నిర్వహించారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ సారథ్యంలో కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ విజయానికి శ్రమించిన తెలుగుదేశం స్థానిక నాయకులకు ఆనందాన్ని ఇచ్చింది. ఈ క్రమంలో కూటమి విజయోత్సవ సంబరాలను వాక్ చౌక్లోని పసుపులేటి త్రిమూర్తి కార్యాలయం సెంటర్లో సంబరాలు అంబరాన్నంటాయి. అభిమానులు భారీ కేకును కట్ చేసి బాణాసంచా కాల్చి తమ ఆనందాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా 20వ వార్డు కౌన్సిలర్ దేశ్ యుగంధర్ మాట్లాడుతూ గత 5 ఏళ్లుగా ప్రతిపక్ష పార్టీల పట్ల విసుగు చెందిన ప్రజానికం ఆ పార్టీలను తిప్పికొట్టారని అన్నారు. ప్రశ్నించే వారిని హింసిస్తే ఎలా ఉంటుందో ఈ ఫలితమే తార్కాణమని అన్నారు. చంద్రబాబు సీఎంగా రాష్ట్రాభివృద్ధిలోనూ సంక్షేమంలోనూ ప్రజలకు చేరువుగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సంబరాల్లో టీడీపీ జనసేన భారతీయ జనతా పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. వైనాడు 175 అన్నాడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఇవాళ అదే వైనాడు 75 తెలుగుదేశం పార్టీ ప్రపంచం. ఇది ప్రజా విజయం. ప్రజలందరూ కూడా ఎంతో విసుగు చెంది ఎంతో బాధపడినటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రతి ఒక్క వ్యక్తి సంబరాలు చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఎంతో ఆనందంగా ఎంతో ఉత్సాహంగా వేడుకలు చేసుకున్నారు. ఈ దుర్మార్గ ప్రభుత్వం పోయింది. ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుంది. ప్రజా ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుందని ఎంతో ఉత్సాహంగా ప్రతి ఒక్క వ్యక్తి సంబరాలు చేసుకున్నారు. తెలుగుదేశం. ఈ రాష్ట్రం బాగుండాలంటే ప్రజలందరూ కలిసి ఈ రోజు సైలెంట్ ఓటింగ్ తో ఈ రాష్ట్రంలో ఉన్న వైసీపీ ప్రభుత్వాన్ని కొలదోచి తెలుగుదేశం ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరిచి ఆయనైతేనే ఈ రాష్ట్రం బాగుంటుంది. ఆయనైతేనే అన్ని వర్గాల ప్రజలకి న్యాయం జరుగుతుంది. ప్రజలు అన్ని రకాలుగా ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. కంపెనీలు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయి, యువతకు ఉద్యోగాలు వస్తాయి. అట్లాగే వ్యాపారులకు వ్యాపారం బాగా జరుగుద్ది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుద్ది. అన్ని కులాలు తెలుగుదేశానికి సపోర్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలని కోరుకున్నాయి. ఆ విజయం ఇప్పుడు మనం చూస్తున్నాం. ఈరోజు ప్రకటించిన ఎలక్షన్ పోల్లో కూటమి అభ్యర్థులు అఖండ మెజార్టీతో గెలవడం జరిగింది. ఈ రాష్ట్రంలో సైకా పాలనపై
సైకో పాలన వచ్చింది. ముఖ్యంగా అన్ని వర్గాలు కూడా ఈరోజు ఈ సైకో జగన్ పోయినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ టపాకాలు కావచ్చు రోడ్ల మీద తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పోవాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుని 82 రాష్ట్ర చరిత్రలో అత్యధికంగా 82% ఓట్లు వేశారంటే జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత చంద్రబాబు నాయుడు అని అందరూ కూడా చంద్రబాబు మద్దతుగా ఈరోజు ఓటు వేయడం జరిగింది. అదేవిధంగా రాజధాని రాష్ట్రంలో అమరావతి రాజధానిగా చేయాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం కాబట్టి అందరూ కూడా చంద్రబాబు మద్దతుగా ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్లో పాల్గొని అందరూ కూడా ఓట్లేసి గెలిపించినందుకు ప్రజలందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నాం. వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి నక్కా ఆనందబాబు తమ సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వరికుటి అశోక్ బాబుపై 22,022 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. వేమూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థి నక్కా ఆనందబాబు భారీ మెజార్టీతో గెలుపొందారు. టీడీపీ ఆవిర్భావం తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా 20,000 ఓట్ల మెజార్టీతో తమ సమీప ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వరికుటి అశోక్ బాబుపై ఆనందబాబు గెలుపొందారు. గతంలో ఆలపాటి రాజంప్రసాద్ 18,000 పైచిలకు మెజార్టీతో గెలుపొందగా ఈ ఎన్నికల్లో ఆనందబాబు వైసీపీ అభ్యర్థిపై 22,022 ఓట్ల మెజార్టీతో సాధించారు. వేమూరు నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో 17 రౌండ్లు గాను 2 రౌండ్లు మినహా మిగిలిన ప్రతి రౌండ్లోనూ ఆనందబాబు తన ఆధిక్యతను చాటుకున్నారు. వేమూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను కనపరిచే చుండూరు, అమృతూరు, వేమూరు మండలాల్లో సైతం మెజార్టీని కనపరిచారు. గతంలో ఎన్నడూ చుండూరు మండలంలో ప్రత్యర్థ పార్టీకి ఆధిక్యత ఉండేది కాదు. కానీ ఈ ఎన్నికలో మాత్రం ప్రత్యర్థ పార్టీ ఏమాత్రం ఆధిక్యత చూపించలేకపోయింది. చుండూరు మండలంలోని తొలి రౌండ్లో వైసీపీ 103 మెజార్టీని సాధించగా 2, 3, 4 రౌండ్లో టీడీపీ తన ఆధిక్యతను కనబరిచింది. తిరిగి 5వ రౌండ్ వచ్చేసరికి వైసీపీ 28 ఓట్ల ఆధిక్యతను సాధించింది. 6 నుండి 17 రౌండ్ల వరకు టీడీపీ తన ఆధిక్యతను మెరుగుపరుచుకుంటూ భారీ మెజార్టీతో దూసుకెళ్లింది. తెలుగుదేశం పార్టీ 2వ రౌండ్లో 332, 3వ రౌండ్లో 564, 4వ రౌండ్లో 217, 6వ రౌండ్లో 408, 7వ రౌండ్లో 2,437, 8వ రౌండ్లో 2,862, 9వ రౌండ్లో 5,653, 10వ రౌండ్లో 7,023, 11వ రౌండ్లో 9,483, 12వ రౌండ్లో 10,877, 13వ రౌండ్లో 13,854, 14వ రౌండ్లో 15,580, 16వ రౌండ్లో 20,233, 17వ రౌండ్లో 21,517 ఓట్ల తేడాతో విజయం సాధించింది. ప్రతి రౌండ్లో కూడా టీడీపీ తన ఆధిక్యతను కనపరిచింది. పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో కలిపి 22,022 ఓట్లు మెజార్టీని ఆనందబాబు సాధించారు. టీడీపీ అభ్యర్థి నక్కా ఆనందబాబు తొలి నుండి 15,000 నుండి 20,000 మెజార్టీతో గెలుపొందుతానని ధీమా వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అదే స్థాయిలో విజయాన్ని ఆనందబాబు అందుకున్నారు. నియోజకవర్గం నుండి భారీ ఆధిక్యతను ఎన్నడూ కూడా సాధించిన దాఖలాలు తక్కువ. ఈ పర్యాయం మాత్రం తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీతో కూటమిగా ఏర్పడటంతో భారీ మెజార్టీ వైపు కన్నువేసింది. వేమూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ సామాజిక వర్గం ఓట్లు అధికంగా ఉండటం ఒక కారణంగా విశ్లేషకులు భావిస్తున్నారు. దానికి తోడు ప్రజల్లో వైసీపీ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను కూడా తెలుగుదేశం పార్టీ తమకు అనుకూలంగా మార్చుకొని ఎన్నికలకు సమాయత్తమైంది. అదే రీతిలో ఎన్నికల భారీ మెజార్టీకి దారితీస్తుందని అంటున్నారు. వేమూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నక్కా ఆనందబాబు ఘన విజయం సాధించడంతో నియోజకవర్గ గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ శ్రేణులు, జనసేన పార్టీ శ్రేణులు సంబరాలు నిర్వహించారు. వేమూరు నియోజకవర్గ గ్రామాల్లో తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించి పార్టీ విజయాన్ని శ్రేణులతో పంచుకున్నారు. మిఠాయిలు పంచిపెట్టుకుని బాణాసంచా కాల్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ తీరు పట్ల ప్రజాగ్రహం పెల్లుబిగింది. అసంతృప్తి సునామీలా వెల్లువెత్తింది. ఇందుకు నిదర్శనం మంగళవారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలే. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన నాదెండ్ల మనోహర్ తమ సమీప ప్రత్యర్థి స్థానిక శాసనసభ్యులు అన్నావతి శివకుమార్ పై భారీ మెజార్టీతో గెలుపొందారు. అట్లే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తమ సమీప ప్రత్యర్థి కిలారి వెంకట రోసేపై భారీ మెజార్టీతో ముందుకు సాగుతున్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకొని తెనాలి గంగానంపేటలోని మమతా కన్వెన్షన్ హాల్ నందు టీడీపీ, జనసేన పార్టీ శ్రేణులు అంబరానంటేలా మంగళవారం సంబరాలు నిర్వహించారు. తెనాలి గంగానంపేటలోని మమతా కన్వెన్షన్ సెంటర్ వద్ద కూటమిలో భాగస్వామ్యులైన తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులు సందడిగా సంబరాలు నిర్వహించారు. ఆటో వర్కర్స్ నాయకుల ఆధ్వర్యంలో భారీ కేకును కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంగలకుదురు గణేష్ యూత్ నాయకులు వీరవల్లి మురళి మాట్లాడుతూ ప్రజలిచ్చిన తీర్పు సునామీలా పెల్లుబిగిందని అన్నారు. రానున్నది కూటమి ప్రభుత్వాన్ని, ప్రీతమ నేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అమరావతిని సాధించుకోవచ్చునని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం, జనసేన పార్టీ శ్రేణులు, అభిమానులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు మనం చూసాం. ఇవాళ ఒక సునామీ లాగా వైసీపీ ప్రభుత్వాన్ని ప్రతిపక్షంలో ఉండటానికి కూడా ప్రజలు ఇష్టపడలా. ఎందుకంటే 151 సీట్లు ఇచ్చారు. ఒక్కసారి అవకాశం ఇవ్వండి, ఈ రాష్ట్రానికి మంచి చేస్తాను, యువతకు మంచి చేస్తాను, రైతులకు మంచి చేస్తాను, పేదవారికి మంచి చేస్తాను, మహిళలకు మంచి చేస్తాను, ఎంప్లాయీస్కి ఉద్యోగస్తులకు మంచి చేస్తానని చెప్పేసి ఎవరికి చెప్పే మాటలు వాళ్ళకి మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా సర్వనాశనం చేశాడో జగన్మోహన్ రెడ్డి కోర్టు చూసాం మనం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చండి అంటే పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు బూతులు తిడతా, మీ ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేస్తా, మీ చెత్తగాంగి చేత నోటుకొచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు దౌర్జన్యాలు చేపించి అరాచకం చేశారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత బాబాయిని చంపేసేసి ఇవాళ ప్రజలకు మంచి చేస్తానని చెప్పి నాటకాలు ఆడితే ప్రజలు ఏమన్నా పిచ్చోళ్ళా? పోలవరాన్ని నాశనం చేశాడు, రాజధానిని నాశనం చేశాడు, చదువుకునే యువతని అడుగడుగునే గంజాయి తీసుకొచ్చి యువత జీవితాలు తడుకున్నాడు, దొంగ మందు తీసుకొచ్చి పేదవాళ్ళని ఆర్థికంగా కుంగదీసి పేదవాళ్ళ యొక్క జీవితాలు తడుకున్నాడు. వీక్నెస్తో ఇవాళ ఎంతమంది చనిపోయారో ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా గమనించారు. మాకు అమరావతి రాజధాని కావాలి, ఈ రాష్ట్రం భారతదేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల కంటే కూడా ఒక మంచి రాష్ట్రంగా తీర్చిదిద్దాలి, అది చంద్రబాబు నాయుడికే సాధ్యం, ఈ రాష్ట్రం ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండాలి, గంజాయి రాయిళ్ళు ఈ రాష్ట్రం నుంచి పారిపోవాలి అనే విధంగా ఇవాళ ప్రజలు ఇచ్చిన తీర్పు నిజంగా మేము 2 చేతులు ఎత్తి ఇవాళ తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారికి కూడా నిజంగా 2 చేతులు ఎత్తి దండం పెట్టాలి. ఇవాళ ఒక మంచికి నిలబడ్డాడు. ఎందుకంటే వైసీపీ ప్రభుత్వాన్ని రాష్ట్రం నుంచి కోకటి వేళ్లతో తీసివేసే వరకు నేను నిద్రపోనన్నాడు మహానుభావుడు. అదే చేశాడు. ఇవాళ ప్రజలందరూ కూడా మంచికి మంచే, చెడుకు చెడే. ఇవాళ ఒక్కసారి చేసిన పొరపాటును ఇంకోసారి చేయకూడదని చెప్పేసి వైసీపీకి డిపాజిట్లు కూడా లేకుండా అసెంబ్లీలో కూర్చుంటానికి కూడా మీరు అనర్హులు అనే విధంగా ఈరోజు ఇచ్చిన తీర్పుకి మేమందరం కూడా ప్రజలకు అభినందనలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెనాలిలో నాదెళ్ల మనోహర్ గారిని బ్రహ్మాండమైన మెజార్టీతో గెలిపించినటువంటి ఈ ప్రజలకి, ఒక మంచి నాయకుడికి మన అండగా నిలబడితే మన పిల్లల యొక్క భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి ఏదైతే ప్రజలందరూ కూడా ఇవాళ కులాలకి మతాలకి అతీతంగా ఇవాళ ఈ రాష్ట్రానికి మంచి జరుగుతుంది, ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వానికి ప్రజలందరూ బ్రహ్మరథం పెట్టారో 2 చేతులు ఎత్తి ప్రజలందరూ కూడా మేము నమస్కారాలు తెలియజేసుకుంటూ వర్ధిల్లాలి చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. మంగళవారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు విజయ పదంలో ముందుకు సాగాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు కావాలని కాంక్షిస్తూ తెనాలి మండలం అంగలకుదురు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ శ్రేణులు గ్రామంలోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేక పూజలు మంగళవారం నిర్వహించారు. అంగలకుదురు తెలుగుదేశం పార్టీ నాయకులు కూటమి అభ్యర్థులు విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం ఉదయం గ్రామంలోని మహాలక్ష్మి అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, హెచ్సివి ఎండీ కరణం వెంకటేశ్వరరావు తదితరుల గ్రామ తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు మన రాష్ట్రంలో జరిగిన ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా చంద్రబాబు నాయుడు గారు ఘన విజయం సాధించాలని అంగలకుదురు గ్రామ తెలుగుదేశం పార్టీ మరియు మాజీ ఎంపీపీ సూర్యదేవర వెంకటరావు గారి ఆధ్వర్యంలో ఈరోజు మహాలక్ష్మి అమ్మవారికి విజయోత్సవ పూజ జరిపించడం జరిగింది. తెనాలి నియోజకవర్గం నుంచి నాదెండ్ల మనోహర్ గారు భారీ మెజార్టీతో గెలవడానికి సిద్ధంగా ఉన్నారు. మరియు పెమ్మసాని చంద్రశేఖర్ గారు 3 లక్షల మెజార్టీ పైచిలుకుతో గెలుస్తారని మేమందరం తెలియజేస్తున్నాం. విజయోత్సవ ర్యాలీ రేపటి నుంచి మొదలు చేస్తామని కూడా తెలియజేస్తున్నాం. స్వర్ణాంధ్ర సృష్టికర్త, ఈ నవ్యాంధ్ర నిర్మాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర చరిత్రని తిరగరాస్తూ 2024 సార్వత్రిక ఎన్నికల రిజల్ట్స్లో గొప్ప విజయాన్ని సాధించాలని చెప్పి అంగలకుదురు గ్రామ దేవత అయినటువంటి శ్రీ మహాలక్ష్మి తల్లిని ఏడుకుంటూ ఆ తల్లి ఆశీర్వాదంతో ఈరోజు మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీతో ఏర్పడిన కూటమి అత్యధిక సీట్లు సాధించి ఈ రాష్ట్రంలో 110 సీట్లు పైగా విజయం సాధిస్తారని ఆకాంక్షిస్తూ ఆ తల్లిని ఏడుకొని గ్రామ దేవత మహాలక్ష్మి గారిని ఏడుకోవడం జరిగింది. ఆ తల్లి ఆశీర్వాదం మా పార్టీకి కూటమి ఉండాలని చెప్పి ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం. విజయ్ బాబా, జై హింద్. రాష్ట్రంలో ఉమ్మడి కూటమి తమ హవాను కొనసాగిస్తూ విజయ పదంలో ముందు కొనసాగుతుండగా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన జనసేన పార్టీ పీసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తమ సమీప ప్రత్యర్థి స్థానిక శాసనసభ్యులు అన్నాబొత్తుల శివకుమార్ పై భారీ మెజార్టీతో గెలుపొందారు. అట్లే గుంటూరు పార్లమెంట్ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ తమ సమీప ప్రత్యర్థి
ప్రత్యర్థి కిలారి వెంకట్ రోసేపై భారీ మెజార్టీతో ముందుకు దూసుకెళ్తున్నారు. ఈ విజయాన్ని పురస్కరించుకుని తెనాలి శివాజీ చౌక్ లో తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు నసీం ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు అంబరానంటేలా సంబరాలు నిర్వహించారు. ఉప్పెనల ఎన్డీఏ కూటమి విజయ పదంలో దూసుకుపోవడంతో ఆయా పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం ఊహాతీతమని చెప్పాలి. తెనాలి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్, గుంటూరు పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ను ఓటర్లు ఘనంగా ఆశీర్వదించడంతో ఆయా కూడల్లో సంబరాలు అంబరానంటాయి. తెనాలి శివాజీ చౌక్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ నాయకులు నసీం ఆధ్వర్యంలో యువత బాణాసంచా కాల్చి కేకును కట్ చేసి విజేతలకు అభినందన తెలిపారు. వారి గెలుపులో భాగస్వామి వహించిన ఆలపాటికి జైకొట్టారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాయకత్వంలో జనసేన తెనాలితో పాటు పోటీ చేసిన 21 స్థానాల్లో విజయం సాధించడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సంబరాల్లో టీడీపీ జనసేన పార్టీ శ్రేణులు భారీగా పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు చాలా గొప్ప తీర్పు. ఎన్డీఏ కూటమిని అఖండ మెజార్టీతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అవకాశం కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా ఉదయపూర్వకంగా కూటమి తరపున, కూటమి యొక్క కార్యకర్తలుగా, నాయకులుగా మా అందరం తరపున ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ, మరి ఈరోజు తెనాలి పట్టణంలో నాదెండ్ల మనోహర్ గారు కనీవిని రీతిలో తెనాలి పట్టణంలో ఇంతవరకు గెలిచిన అసెంబ్లీ సభ్యులందరికంటే అత్యంత మెజార్టీతో గెలిచే అవకాశం ప్రజలు కల్పించినందుకు ప్రజలందరూ కూడా అసెంబ్లీ తరపున తెనాలి ప్రజలకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ తెలుసుకుంటాం. కూటమి అందించిన ఫలితాలలో మనం చూస్తున్నాము, అధికార పార్టీ అంతు చూడాలి మనం ఈసారి. ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలని, దోపిడీని, రేపు ఒక్కొక్క ఎమ్మెల్యే 200 కోట్లు సంపాదించాడు. అవన్నీ బయట తీయాలి. అవన్నీ బయట తీసిన తర్వాతే నిజమైన స్వాతంత్రం మనకు వచ్చినట్టు. ఈ పరంపరను ఎవరు ఆపలేరు. పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ఆటం బాంబు అనమాట. ఆటం బాంబులా గెలిచాడు ఆయన. ఇంకోటి మనోహర్ గారు కూడా ఇవాళ 30,000 మెజార్టీకి వెళ్ళబోతున్నాడు. అవినీతిని అందం చేసే ప్రభుత్వం రాబోతుంది. ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ మీకు తెలుసు, ఇసుక మాఫియా, గంజాయి ఇలాంటివి జరిగిపోయింది. కాబట్టి ప్రజలందరికీ మేము కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాం. కూటమి అభ్యర్థులు 175 నియోజకవర్గాల్లో 160 స్థానాల్లో ఘన విజయం సాధించబోతున్నారు. ప్రాంతాలకు అతీతంగా, కుల మతాలకు అతీతంగా ఈ తెలుగుదేశం పార్టీని, జనసేన పార్టీని, బీజేపీ పార్టీని, కూటమిని, అభ్యర్థుల్ని గెలిపించడంలో ముస్లింలు కానీ, క్రైస్తవులు కానీ, హిందువులు కానీ అధిక సంఖ్యలో 175 నియోజకవర్గాల్లో 155 నియోజకవర్గాల్ని ఈ ప్రజా వ్యతిరేక పాలనని తరిమి కొట్టడానికి సిద్ధమయ్యి ఈ రోజు తరిమి కొట్టారు. రాబోయే రోజుల్లో కూడా తెలుగుదేశం కూటమి మంచి పరిపాలన చేసి అందరి అభిమానులు చోరుకోవాలని పూర్తిగా తెలియజేస్తున్నారు. మంగళవారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో కూటమి అభ్యర్థులు విజయ పదంలో హవాను కొనసాగిస్తూ ముందుకు సాగుతున్న నేపథ్యంలో తెనాలి పట్టణంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నాబత్తుని శ్రావణ్ కుమార్ నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు మార్కెట్ సెంటర్ వద్ద తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నాబత్తుని శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పతనంతో రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడిందని వ్యాఖ్యానించారు. తెనాలి మార్కెట్ సెంటర్లో గల ఎన్టీఆర్ విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ శ్రేణులతో కలిసి అన్నాబత్తుని శ్రావణ్ కుమార్ విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండలు వేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి పట్టిన గ్రహణం వదిలిపోయిందని, కూటమి విజయం ప్రజల విజయమని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఆ ప్రాంత తెలుగుదేశం పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పట్టిన గ్రహణం వదిలింది. 4 ఏళ్ల నుంచి మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి 150 సీట్లు ఇస్తే అతనే పరిపాలన చేశాడో తెలుస్తున్నాం. అంతకుముందు చంద్రబాబు గారికి 80-90 సీట్లు ఇచ్చినా రాజధాని ఏర్పాటు చేసి అనేక రకాల అభివృద్ధి చేసి రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 2, నెంబర్ 3లో పెట్టాడు. ఇవాళ అదే 175 అన్నాడు జగన్మోహన్ రెడ్డి. వాడికి 10 సీట్లు రావట్లేదు. ఇవాళ వాడి ప్రతిపక్ష హోదా కూడా లేదు. ఇవాళ తెలుగు ప్రజలు దీపాల పండుగ ఇవాళ చేసుకుంటున్నాం. మనం ఇవాళ దీపాల పండుగ చేసుకుంటున్నాం. మళ్ళీ రేపు దీపాల పండుగ వస్తుంది, అది వేరే ఇష్టం. కానీ 170 వస్తుంది మా కూటమి. అది రేపు చంద్రబాబు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి దేశంలోనే అగ్రగామంగా నిలిచే పరిస్థితిలో మా చంద్రబాబు గారు చేస్తారు. మహిళలు ఓట్లే మాకు మెయిన్, తర్వాత యువత. వీళ్ళిద్దరే చేసింది మాకు. అలా నిరుద్యోగులు గుర్తిస్తా అన్నాడు మా చంద్రబాబు గారు. మేము ఆల్రెడీ ఇచ్చాం, అంతకుముందు ఇచ్చాం. కానీ ఇప్పుడు ఇస్తున్నాడు మా చంద్రబాబు గారు. రేపు ఇస్తాడు చూడండి, ప్రతి వాళ్ళకి ఇస్తాడు. నిరుద్యోగ భృతి 3,000, 4,000 ఇస్తున్నాడు. సార్వత్రిక ఎన్నికల్లో తెనాలి అసెంబ్లీ నియోజకవర్గం నుండి 2,03,000 మంది ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోగా తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన
జనసేన పార్టీ పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ తమ సమీప ప్రత్యర్థి తెనాలి శాసనసభ్యులు అన్నాబత్తి శివకుమార్ పై 48,112 ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు. తెనాలి అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల్లో 2,03,000 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోగా తెనాలి నుండి విజేతగా నిలిచిన కూటమి జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్కు 1,23,961 ఓట్లు రాగా ప్రత్యర్థి అన్నాబత్తి శివకుమార్కు 75,849 ఓట్లు వచ్చాయి. 48,112 ఓట్ల మెజార్టీతో మనోహర్కి విజయం వరించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సునామీని తలపించిన ఓటర్ల తీర్పు, గుంటూరు జిల్లాలో కూటమి హవా. తెనాలి కూటమి విజేత నాదెండ్ల మనోహర్ కార్యాలయం వద్ద అభిమానుల సంబరాలు. తెనాలి పట్టణంలో వివిధ కోణంలో కూటమి అభిమానుల సంబరాలు. హెచ్సివి వార్తలను యూట్యూబ్లో తెనాలి హెచ్సివి టైప్ చేసి కూడా ప్రేక్షకులు వీక్షించవచ్చు. హెచ్సివి వార్తలు సమాప్తం. నమస్కారం.